హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నేను ఎక్కడికో వెళ్తున్నాను అనేసి అనుకుంటున్నారు కదండి. ఇంట్లో సరుకులు అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా అవి తీసుకురావడం కోసం అయితే ఈరోజు నేను డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. ఎప్పుడు నేను మంత్ ఫస్ట్ వీక్లోనే తీసుకొస్తాను. కాకపోతే ఈసారి పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చేసి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత తెచ్చుకుందాంలే అనేసి అయితే నేను గ్రాసరీస్ అయితే తీసుకురాలేదు. కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. సమిదాకి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. ఇంకా వాళ్ళకి చేసి పెట్టాల్సిందే, తప్పదు. బయట నుంచి ఫుడ్ కన్నా కానీ ఇంట్లో మనం చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇంట్లో వాటికన్నా కానీ పిల్లలు ఎక్కువగా బయట వాటిని ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే నేను మాత్రం ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట. బయట నుంచి ఎప్పుడన్నా ఒకసారి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాము. కాబట్టి ఇంకా ఈరోజు నేను మా వారు కలిసి డీమార్ట్కి వెళ్ళేసి కావాల్సినవన్నీ తీసుకురావాలి ఇంట్లోకి. అందుకోసం అయితే రెడీ అయి వెళ్తున్నాను. ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది ఈరోజు. మధ్యాహ్నం వెళ్తున్నాం. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మాకు వాటర్ అయితే వస్తాయి అన్నమాట. వాటర్ వచ్చేలోపు నేను మళ్ళీ అయితే వచ్చేసేయాలి. కాబట్టి మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి 2 అయితే అవుతుంది. ఈ టైంకి అయితే బయలుదేరి వెళ్తున్నాము. బయట వెదర్కి అయితే పబ్లిక్ అయితే అసలు లేనే లేరండి. చూసారా ఎండ అయితే ఎలాగుందో. ఈ టైంలో అయితే వెహికల్స్ బాగా ఎక్కువగా ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ ఎండలకి భయపడి ఎవరు బయటికి రావట్లేదు అనేసి అయితే అనిపించేసింది అనమాట. చూసారా రోడ్లు అయితే ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇక్కడ నుంచి మాకు ట్రాఫిక్ ఉంటే లేట్ అవుతుంది. ట్రాఫిక్ అయితే లేదు కాబట్టి త్వరగానే వెళ్ళిపోయాము సనత్ నగర్ డీమార్ట్కి. డీమార్ట్లో మాకు కావాల్సినవి నెల సరుకులు అయితే తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా వీటిని ఇప్పుడు ఒక క్యారీ బ్యాగ్లో అయితే వేసేసుకొని బండి మీద పెట్టుకొని అయితే బయలుదేరిపోవాలి. గట్టిగా ఒక 2.5 hours అయితే పట్టింది. పబ్లిక్ అయితే అంతగా లేరు, ఇక్కడ కూడా చాలా తక్కువగానే ఉన్నారు. ఇంకా మా వారైతే బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడండి డీమార్ట్లో అయితే పబ్లిక్ అసలు లేరు. ఈ పాటికి ఎంత రష్గా ఉండాలో. కాకపోతే ఎండకి భయపడి ఎవ్వరు బయటికి రావట్లేదు. ఈవినింగ్ టైం వస్తారనుకుంటా. హాయ్ అండి, నేను డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చాను కదా. డీమార్ట్లో షాపింగ్ వచ్చేసి మాకు 2 hours పైన పట్టింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలి అనేసి నేను ఇవైతే షేర్ చేయలేదు మీతోటి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంక వేటి ప్లేస్లో అవి పెట్టేసేయాలి కదా అనేసి వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. నేను ఏమేమి సరుకులు తీసుకొచ్చాను ఏంటిది అన్నది మీతో అయితే చూపించేస్తాను నేను మీకు. వచ్చేసి చింతపండు అయితే 1/2 kg తీసుకున్నాను నేను. ఎందుకు అనేసి అంటే మళ్ళీ వారానికి ఒకసారి అయితే నేను వెజిటేబుల్స్ తీసుకొస్తాను కదా, అక్కడ కూడా మనకి ఎర్రగడ్డలు ఉంటాయిలే అనేసి నేనైతే తక్కువే తీసుకొచ్చేసాను. ఇవి వచ్చేసి ధనియాలు ఎందుకు ఎక్కువ తీసుకొచ్చానంటే మేము కషాయం అయితే వాడతాం కదా, అందుకోసం అనేసి ఇది ఒక 1/2 kg ధనియాలు అయితే తీసుకొచ్చేసాను. అలానే నిన్న వస్తూ పిండి తీసుకొచ్చాను కదా, పిండి అయితే బైక్ మీద పెట్టుకొని వస్తుంది, కింద పడిపోయింది. పిండి అంతా ఇట్లాగా కింద ఉడికిపోయింది అనమాట. ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. సండే టైం ఎప్పుడైనా కానీ పిల్లలు అడిగితే బగారా రైస్ కానీ అలానే ఏమైనా చేసి పెడదాము వాళ్ళకి అన్నట్టుగా తీసుకొచ్చేసాను.
శనగలు అయితే తీసుకున్నాను. ఇవి మొలకలు వస్తాయి కదా, ఇవి మొలకలు చేసుకొని కూడా మేము మార్నింగ్ టైం అయితే తింటాము. అందుకోసం అనేసి శనగలు అయితే తీసుకొచ్చేసాము. అలానే టాటా సాల్ట్ ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి రాక్ సాల్ట్ అయితే నేను ఇల్లు క్లీన్ చేయడం కోసం అనేసి రాక్ సాల్ట్ అయితే యూస్ చేస్తాను. వంటల్లో అయితే రాక్ సాల్ట్ అయితే వేయను, మామూలుగా సాల్ట్ అన్నది ఉపయోగించేస్తాను. ఇది వచ్చేసి మినపప్పు వచ్చేసి ఒక 1.5 kg అయితే తీసుకున్నాను. ఇవి పల్లీలు కూడా మనం స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా, దాంట్లో శనగలు, పచ్చి శనగలు, అలానే నేను రాగులు వచ్చేసి పల్లీలు కూడా వేసి నానబెట్టేస్తాను అనమాట. ఏముంటే వాటితో అయితే చేసేస్తాను. ఇది వచ్చేసి కందిపప్పు అన్నీ ఒకేసారి కింద వేసేస్తాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఇది వచ్చేసి గోధుమ రవ్వ, అలానే షుగరు, ఇది వచ్చేసి బొంబాయి రవ్వ, ఇది వచ్చేసి పెసర్లు, పచ్చ పెసర్లు అన్నమాట. పచ్చ పెసర్లు కేవలం దేనికి స్ప్రౌట్స్ కోసమే వాడతాను. ఈసారి ఎక్కువగా తెచ్చింది ఏంటి అనేసి అంటే బ్రౌన్ రైస్ వచ్చేసి ఒక 15 kgs అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ అయితే అయిపోయింది అనమాట, కాబట్టి బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా మళ్ళీ బ్రౌన్ రైస్ అయితే స్టార్ట్ చేయాలి. మామూలు వైట్ రైస్ తింటుంటే బాగా హెవీగా అనిపిస్తుంది, కాబట్టి మళ్ళీ బ్రౌన్ రైస్ అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి ఏంటి రాగి పిండి. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ వచ్చేసి ఈ సంచిలో అయితే వేసుకొచ్చేసాను. ఇది కూడా వచ్చేసి బ్రౌన్ రైసే. ఇది వచ్చేసి అలా డిటర్జెంట్ ఫ్యాబ్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. బాగా మంచిగా పనిచేస్తుంది. మన ఆన్లైన్లో తీసుకున్నాను కానీ అది కూడా బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళాను కదా అనేసి అక్కడైతే తీసుకున్నాను. అలానే ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను పిల్లల కోసం అనేసి. రెండు మ్యాగీలు, ఒక దాంట్లో వచ్చేసి 8 వస్తాయి కదా, ఇంకా పిల్లలకైతే బాగా ఇష్టం. అందుకోసం అనేసి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా వాళ్ళు చేసుకొని తింటారు అనేసి మ్యాగీ అయితే తీసుకొచ్చేసాను ఇల్లు క్లీన్ చేసుకోవడం కోసం. అలానే చాకోస్ పిల్లలకి. వచ్చేసి జీలకర్ర, అలానే ధనియాలు, మెంతులు, ఈ చెక్క అయితే కషాయం కోసం డైలీ వాడతాను కాబట్టి ఇవైతే ఎక్కువ తీసుకొచ్చేసాను నేను. పిల్లలు పాలల్లో చాకోస్ అలానే కాన్ఫ్లెక్స్ అయితే వేసుకొని తింటారు. దానికోసం అనేసి చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఎందుకు అనేసి అంటే మళ్ళీ ఎలాగో 15 డేస్కి వీళ్ళకి తిన్నవి తీసుకురావాలి కాబట్టి అందుకోసం అనేసి ఇప్పుడు తక్కువే తీసుకొచ్చేసాను. అలానే ఆయిల్ బాటిల్, పిల్లల కోసం జాము, ఇంకా మా కోసం అయితే సోప్స్. నేను పిల్లలు వచ్చేసి పియర్ సోప్ అయితే వాడతాము. మా వారు వచ్చేసి మైసూర్ శాండిల్ అయితే వాడతారు. ఆల్రెడీ సోప్స్ మైసూర్ శాండిల్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఒకటే మైసూర్ శాండిల్ అయితే తీసుకున్నాను. పియర్స్ అయితే ఇంట్లో ఆల్రెడీ 2 అయితే ఉన్నాయి. అలానే పిల్లల కోసం బిస్కెట్, ఈవినింగ్ టైం అనేసి టీకి గ్రీన్ టీ అయితే తాగుతాను. ఎక్కువగా మేము టీ అయితే వాడమన్నమాట. టీ కానీ కాఫీ కానీ అయితే తాగము. మార్నింగ్ కషాయం తాగుతాము, ఈవినింగ్ టైం వచ్చేసి గ్రీన్ టీ అయితే తాగుతాము. అందుకోసం అనేసి గ్రీన్ టీ ఆల్రెడీ ఇంట్లో ఉంది, అందుకోసం మనం ప్యాకెట్ తీసుకున్నాను. అలానే పతాంజలి దంతకాంతి, ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఒక 10 years నుంచి అయితే మేము ఇది వాడుతున్నాము అనేసి చెప్పేయచ్చు. ఇది వరకు కోల్గేటు, పెప్సోడెంట్ ఇవన్నీ వాడాం కానీ కాకపోతే ఇది మంచిగా పనిచేస్తుంది అనేసి
కంపల్సరీ ఇవైతే తీసుకున్నాను, వేరే అయితే అస్సలు వాడట్లేదు. ఇంకా ఉజాలా ఒకటి తీసుకున్నాను. ఇక రెగ్యులర్గా మన ప్యాడ్స్ అయితే ఉంటాయి కదా, నాకోటి సమిదా కోటి అయితే తీసుకున్నాను. అలానే నేను డిష్ వాషర్ వాడతాను కాబట్టి డిష్ వాషర్లోకి వేరేగా ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. అవి సాల్ట్, రిన్సైడ్, అలానే డిటర్జెంట్. ఇది వచ్చేసి లిక్విడ్. ఇది మామూలుగా ఎప్పుడన్నా అంట్లు తక్కువగా ఉన్నప్పుడు యూస్ చేసుకోవటం కోసం అనేసి ఇది ఒకటి తీసుకున్నాను చిన్నది. ఇది వచ్చి రిఫ్లెక్ట్ అంట, చూడాలి మరి ఎలా ఉంటుందేమో, కొత్తగా తీసుకున్నాను. ఇంకా ఇది కారం లేదు కదండి, కారం అయితే అయిపోయింది. ఎవరన్నా మిరపకాయలు ఇస్తే అంటే ఇస్తామంటే మనకి ఫ్రీగా ఇవ్వాలి, కొనుక్కొచ్చుకోవాలి కదా, అలా ఇస్తే అక్కడైతే తీసుకురావాలి, తెచ్చుకొని మరపట్టించేస్తాను. ఇవి వచ్చేసి రోస్టెడ్ సేమియా కూడా ఎప్పుడు నేను రోస్టెడే వాడతాను అనమాట. ఇదైతే వీటితో తయారు చేసింది, ఆల్రెడీ రోస్ట్ అయి ఉంటుంది. మైదాతో చేసింది అయితే హెల్త్కి మంచిది కాదు కదా అనేసి ఇది ఒక సేమియా ప్యాకెట్ అయితే తీసుకున్నాను, కేజీది. అలానే చికెన్ మసాలా ఒకటి, పసుపు, పిల్లల కోసం అనేసి బిస్కెట్స్ తక్కువే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్, కంపల్సరీ అయితే ఇది మా గ్రాసరీస్లో అయితే ఉంటుంది. సమిద ఆల్రెడీ తినేసింది, నేను సమిద మాత్రమే తింటామన్నమాట. యోగట్ నాకు సమిదాకి చాలా ఇష్టము. మా వారు వెళ్ళినా కానీ ఇదైతే తీసుకొని వస్తారు నాకు సమిద కోసం అనేసి. సమిద నిన్న నైటే తినేసింది తీసుకురాగానే, నేనైతే తినలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇప్పుడు. ఇది వచ్చేసి సోంపు ప్యాకెట్, చెప్పాను కదా సోంపు కూడా ఎక్కువ వాడతాము అనేసి. ఇంకా ఇవన్నీ వచ్చేసి పిల్లలకి బిస్కెట్స్ అయితే తక్కువే తీసుకొచ్చానండి. మళ్ళీ 15 డేస్కి అయితే వెళ్ళేసి పిల్లలకి అయితే మళ్ళీ తీసుకొని రావాలి. ఇది వచ్చేసి చిన్నదే ఉంది బాటిల్లో, అందుకోసమే చిన్నది తీసుకున్నాను. పెద్దది అయితే మనకు ఒక 1.5 మంత్ అయితే వస్తుంది, చిన్నవే ఉన్నాయి, అందుకోసమని చిన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను. అలానే 2 రిన్ సోపులు అయితే తీసుకొచ్చేసాను. వాషింగ్ మిషన్ వాడతాను కదా, ఎప్పుడైనా బయట క్లోత్స్ ఉన్నాయి అనేసి అంటే అలలో వేసేసి ఉరికిపోయినప్పుడు కొద్దిగా ఇది వేసి రుద్దటానికి పనిచేస్తుంది కదా అనేసి 2 రిన్ సోపులు తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి ఆట అయితే 5 కేజెస్ తీసుకున్నాము. ఎవ్రీడే నైట్ మా డిన్నర్లోకి వచ్చేసి ఆట అయితే కంపల్సరీ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. అలానే ఆయిల్ 5 కేజెస్ ఆయిల్ ప్యాకెట్, ఆయిల్ క్యాన్ కూడా తీసుకున్నాను. పొద్దున అయితే దాన్ని ఓపెన్ కూడా చేసేసాను అనమాట. ఇవన్నీ తీసుకొచ్చాను కదండి, వీటిల్లో నేనేమన్నా వేస్ట్వి ఏమన్నా తీసుకొచ్చాను అనేసి అనుకోండి, ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఇవి పిల్లలు రాకుండా మేమిద్దరం మాత్రమే వెళ్ళి చేసిన షాపింగ్ కాబట్టి మాకు ఇంత అయితే అయింది. ఇదంతా ఎంత అవుతుందో ఏంటిది ఒకసారి అయితే గెస్ చేసేసేయండి, నేనే ముందుగా చెప్తాను. నాకైతే 8,000 అయితే పడింది. పిల్లలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువైతే పడేది. రోజుకి అసలుకి రేట్లు అయితే బాగా విపరీతంగా పెరుగుతున్నాయి కదా, తగ్గుతాయేమో అనేసి అనుకుంటాం కానీ అసలు తగ్గట్లేదు. ఇంకా పిల్లలకి తినడానికి అయితే తక్కువే తీసుకొచ్చాను, మళ్ళీ 15 డేస్కి ఒకసారి వెళ్ళాలి కాబట్టి వీలైనంత వరకు పిల్లలకి బిస్కెట్స్ అయితే తక్కువ తీసుకొస్తాను. ఎప్పుడన్నా వాళ్ళు టైంపాస్కి అడుగుతారు కాబట్టి అనేసి ఇలా అయితే తీసుకొచ్చేసాను అనమాట. వీటిలో ఏమైనా వేస్ట్ తీసుకొచ్చానా లేకపోతే రేట్ ఎక్కువ పెట్టానా అన్నట్లయితే ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి మీరు. అలానే ఇప్పుడు ఇవన్నీ తీసుకురావటం అయితే హ్యాపీగానే ఉంటుంది. ఇవి 8 బాక్సులు అవి పెట్టాలి అనేసి అంటే తల ప్రాణం తోకొస్తుంది అనమాట. పిల్లలకి చెప్తే చేస్తారు, కాకపోతే వాళ్ళు ఒక దాంట్లో పెట్టమంటే ఒక దాంట్లో పెడతారు కాబట్టి నాకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, కాబట్టి నేనే పెట్టేసుకుంటాను. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ముగించేసి నేను ఇవన్నీ అయితే వేరే ప్లేస్లో అవి కడిగి పెట్టేసేయాలి. ఫస్ట్ వీటి డబ్బాలు అయితే ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. వీటిని పెట్టేస్తాను. మరి ఎందుకండి ఆలస్యం, వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.